నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను, ఒకసారి చూడండి. ఈసారి ఆపేది ఈసారి ఆపే ప్రసక్తే. చూశారు కదా, ఇతని పేరు కాసు మహేష్ రెడ్డి, గురజాల మాజీ ఎమ్మెల్యే. ఏం మాట్లాడుతున్నాడు? బేసిక్గా ఎవరైనా రాజకీయ పార్టీ నడిపేవాళ్ళు లేదా ప్రజాప్రతినిధులు ఓడిపోయిన తర్వాత నెక్స్ట్ ఎలక్షన్లకు గెలవాలంటే ఏ విధంగా చెప్తారు? సరే, ఏదో తప్పులు చేశాము, ఓడిపోయాము, సో ఇప్పుడు వీళ్ళకి అవకాశం వచ్చింది, వీళ్ళు పరిపాలన చేస్తున్నారు, ఇదిగో వీళ్ళు చేస్తున్నటువంటి పరిపాలనలో ఇలాంటి తప్పులు ఉన్నాయి, సో ఇవి ఎత్తి చూపుతా ఉన్నాము, అయినా కూడా వీళ్ళు సరి చేసుకోవడం లేదు, రాబోయేది గెలవబోయేది మనమే, ఎందుకంటే ప్రజలు అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ తీర్పిస్తారు కాబట్టి ప్రజలు వీళ్ళను ఓడిస్తారు. రాబోయేది మన ప్రభుత్వమే, వచ్చే ఎన్నికల్లో గెలవబోయేది మన పార్టీనే, మనము గెలిచిన తర్వాత అప్పుడు చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో అవి జరగకుండా, అవి పునరావృతం కాకుండా మేము చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఇప్పుడు కూటమి పార్టీలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు చేసినటువంటి తప్పిదాలను కూడా మేము సరిచేసి మీకు మంచి పరిపాలన అందిస్తామని కదా చెప్పాలా. గెలిస్తే ప్రజలకు మేము మంచి చేయబోతాము, ఇది చేయబోతాము, అది చేయబోతామని చెప్పి రాజకీయాలు చేస్తారా? ఈ విధంగా మేము గెలవంగానే మొదటి 6 నెలలు నరకడానికే, మేము గెలవంగానే 6 నెలలు పగ తీర్చుకోవడం కోసమే, మీరు పగ ప్రతీకారాలు తీర్చుకోవడం కోసము ప్రజలు మీకెందుకు ఓట్లు వేయాలి? ప్రజలు ఖచ్చితంగా దీన్ని ఆలోచించాలి. ఇలాంటి వాళ్లకు, ఇలాంటి రౌడీలకు, ఇలాంటి గూండాలకు, ఇలాంటి ఫ్యాక్షనిస్టులకు మనం ఓట్లు ఎందుకు వేయాలని ప్రజలు ఖచ్చితంగా ఒకసారి ఆలోచించాలి. ఓట్లేసి గెలిపిస్తే మా ప్రజలు ఏమి ఆలోచిస్తారు? ఓట్లేసి గెలిపిస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మన ఊర్లకు రోడ్లు బాగుపడుతుంది, మౌలిక సదుపాయాలు బాగుపడుతుంది, అదేవిధంగా అభివృద్ధి జరుగుతుంది, ఒకవైపు సంక్షేమము జరుగుతుంది, రాష్ట్రము సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి మనము మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని చెప్పి ప్రజలు ఆలోచిస్తే, సో వీళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉందంటే ఇలా ఉంది. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, ఇదే విధంగా ఎగిరి ఎగిరి ఎగిరే బీహార్లో ఒక ఆర్జేడీ పార్టీ అని ఉంది, వాళ్ళు వస్తే గూండారాజు వస్తుందని చెప్పి వాళ్ళు ఆర్జేడీ పార్టీని భూస్థాపితం చేసేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఆర్జేడీ చేసినటువంటి అరాచకమైనటువంటి పరిపాలన ఏదైతే ఉందో, ఆ గూండాగిరి ఏదైతే ఉందో అది ప్రజలు ఇప్పటికీ మర్చిపోవడం లేదు. ఆర్జేడీని మించిపోయి మీరు గత 5 సంవత్సరాలు మీరు పరిపాలన చేశారు కాబట్టి 151 సీట్లలో నుంచి మధ్యలో ఉన్న 5 తీసేశారు. అయినా కూడా వీళ్ళు ఏమాత్రం మార్పు చెందలేదు. ఏదైనా మంచి చేసి లేదా జనాల మన్ననలు పొంది రాజకీయాలు చేయాలనేటువంటి ఉద్దేశం వీళ్ళకు ఏ కోశాన కనపడడం లేదు. సభలు సమావేశాలు పెట్టుకుంటారు, రప్పా రప్పా నరుకుతాం. లాస్ట్లో వీళ్ళు ఎన్నికలకు ముందు చెప్పబోయేది కూడా చూడండి, ప్రజలు మాకు ఓట్లు వేయకపోతే మిమ్మల్ని ఇండ్లలో నుంచి తీసుకొచ్చి నరుకుతాము, చంపుతాము, మీ ఇళ్లను తగలబెట్టుతామని కూడా వార్నింగ్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఇలాంటి వాళ్ళ ప్రజాప్రతినిధులు ఇదే వీడియోను పక్క రాష్ట్రంలో ఎక్కడైనా కనుక చూపిస్తే ఇది ఆంధ్రప్రదేశా లేకపోతే ఒకప్పటి బీహారా అనుకునేటువంటి ప్రమాదం కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకసారి ఆలోచించాలా. సో ఇలాంటి నాయకులను ప్రోత్సహిస్తే మీరు ఇప్పుడు ప్రతీకారాలు తీర్చుకోవడానికి మీరు ఇంకా 3 సంవత్సరాలు వేచి చూడాలా. కానీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉంది, కూటమిలో ఉన్నటువంటి నాయకులు, కూటమి పార్టీలు అనుకుంటే ఈ 3 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ నాయకులు రోడ్లలో తిరగగలుగుతారా? సో ఇది రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజలే తిరగబడాలి. ఇలాంటి రౌడీలను, గూండాలను, ఫ్యాక్షనిస్టులను తరిమి కొట్టాలి. వీళ్ళు రాజకీయాలకు పనికిరారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.